యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నా శతకోటి వందనాలు. మనం ఈ వీడియోలో ఆసరా పింఛన్లు వికలాంగులకు 20,000, వృద్ధులకు 15,000, రానివారు ఇలా చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వారందరూ ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న యావత్ ప్రజలందరికీ మీరు ఈ వీడియోను చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాను. తద్వారా ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. మామూలుగా ఇప్పటికే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి, ఏప్రిల్ ఇలా 5 మాసాలకు సంబంధించి చాలా వరకు కూడా పింఛన్లు జమ కాలేదు. దానికి గల కారణాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికీ అన్ని జిల్లాల్లో పూర్తయిపోయింది. మరి ఈ మే నెల ఆసరా పింఛన్లు ఈ రోజు 9వ తారీఖు ఉన్నా ఇంకా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తీసుకుని రావడం జరిగింది. అది ఏంది అనగా, ఇప్పటివరకు 3-4 నెలల్లో ఎవరికైతే జమ కాలేవో వారందరికీ ఒకే దఫాల 4,016 రూపాయల చొప్పున పంపిణీ చేసే అవకాశం అయితే ఉంది. దీన్ని బట్టి చూస్తే వికలాంగులకు 20,000 రూపాయలు, వృద్ధులకు 15,000 రూపాయల వరకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి ఉత్తర్వులను కూడా పంపడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఉత్తర్వులకు సానుకూలంగా స్పందించిందని ఊహాగానాలు రావడం జరుగుతుంది. ఇదిలా ఉండగా మరి మే నెల నుంచి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందా, పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందంటే 100% పాత ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమమే ఉంటుంది. పెరిగిన ఆసరా పింఛన్ల కొరకు ఈ నెలలోనే లిస్టులను విడుదల చేసే అవకాశం ఉంది. అంటే ఎవరైతే అర్హులుగా భావించబడతారో 4,016 రూపాయలు వారికి ఈ నెలలోనే లిస్టును విడుదల చేసి జూన్ నుంచి వారందరికీ జూన్ 5న ఎన్నికల కోడ్ ఎత్తివేసిన తర్వాత జూన్ నుంచి పెరిగిన ఆసరా పింఛన్లు వృద్ధులకు 4,016, వికలాంగులకు 6,016 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం ఉంటుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మీది డిస్టిక్, మీ నేము, మీ విలేజ్, మీకు ఎన్ని నెలల ఆసరా పింఛన్లు రాలేదు, మే నెల ఆసరా పింఛన్లు వచ్చాయా, వస్తే ఎంత వచ్చింది, 2,016, 4,016 కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.